కిరణ్ రాయల్. ఈ మధ్య కాలంలో ఈ పేరు మనకు బాగానే వినిపిస్తుంది, అతి గొప్పగా వినిపిస్తుంది ఈ పేరు. ఎందుకు అంటే ఆడవాళ్ళకి అగ్రపీఠం వేశామని ఒక పక్క ప్రభుత్వం చెప్తున్నప్పటికీ పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి రాజకీయాలకి సంబంధించిన వ్యక్తిగా హల్చల్ అవుతూ ఉన్నాడు. హల్చల్ అవ్వడం ఏంటి, 2-3 సార్లు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తూ జనసేనలో తనకంటూ ఒక స్థానం ఉండి అందరినీ ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగా ప్రజల నోళ్లలో నాటుతున్నాడు. ఎవరి వ్యక్తి అంటే ఇతడు బ్లాక్మెయిల్ రాజకీయాల్లో చాలా సిద్ధహస్తుడు అని మాత్రం తెలుస్తుంది. ఎందుకు ఈ విషయం గురించి ఇప్పటికే ప్రపంచమంతా కోడైగూస్తుంది. లక్ష్మి అని ఓ యువతి దగ్గర ఈయన ₹1 కోటి వరకు కాజేశాడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇప్పటికే బంగారపు గొలుసు వీడియో అయితే సోషల్ మీడియానే షేక్ చేసిందని చెప్పాలి. ఈయన బ్లాక్ టికెట్ అమ్ముకునే వ్యక్తిగా అతని జీవితం మొదలు పెట్టాడట. బ్లాక్మెయిల్ రాజకీయాలతో ప్రస్తుతం హల్చల్ అవుతూ ఉన్నాడు ఇతను అని చెప్తున్నాడు. అంతేకాదు మెగా ఫ్యామిలీకి ఇతను క్లోజ్ అనే విషయం కూడా తెలుస్తోంది. ఒక్కొక్కటిగా కిరణ్ రాయల్కి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇదొకెత్తు, కానీ ఇప్పుడు లక్ష్మి అనే యువతికి అన్యాయం జరిగిందని తను వీడియో ద్వారా కిరణ్ రాయల్ గురించి అనేక వాస్తవాలు బయటపెట్టి కంప్లైంట్ కూడా చేసిన విషయం మనందరికీ తెలుసు. దాని గురించి వాస్తవాలు ఒక పక్క బయటకు వస్తుంటే ఇప్పుడు జరిగిన విషయం మాత్రం అందరినీ ఒకంత కలవరానికి, ఇది నిజమేనా, కావాలని ఇరిగించారా అనేలాగా ఉంది ఈ పరిస్థితి. ఏమైంది ఇంతకీ అంటే జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి చెక్ బౌన్ కేసులో అరెస్ట్ అవడం ప్రస్తుతం హల్చల్గా మారింది. లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్పుడో జరిగిన చెక్ బౌన్స్ కేసులో లక్ష్మిని ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి? అసలు కిరణ్ రాయల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే లక్ష్మి ఫిర్యాదు చేసింది కదా. మరి ఇలాంటప్పుడే జైపూర్ పోలీసులు లక్ష్మిని అరెస్ట్ చేయడం వెనక కారణం ఏమై ఉంటుంది అని గుసగుసలు మొదలవుతున్నప్పటికీ అనేక మంది ఇస్తున్న సమాధానం ఏంటి అంటే కూటమి నేతలకు సహజమైన పద్ధతిలోనే కదా వెళ్లారు, వాళ్లు పోలీసుల చేత అరెస్టు చేయించడంలో సిద్ధహస్తులే కదా, ఇలా కుదరట్లేదని అలా నరుక్కొని వచ్చారు అని చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు. అయితే కావాలనే ఒత్తిడి తీసుకొచ్చి కూటమి నేతలు ఇలా చేయించారు అని ఇప్పటివరకే చాలా మంది చెప్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడే ఈ విషయాన్ని, అదే చెక్ బౌన్స్ విషయాన్ని తెర మీదకు తీసుకురావడానికి కారణం ఏంటి అని మనం కూడా ప్రశ్నించుకుంటే ఈ సమాధానం నిజమేనేమో అని అనిపిస్తోంది. మరి లక్ష్మిని అరెస్ట్ చేశారు కదా పోలీసులు, రాబోయే రోజుల్లో కిరణ్ రాయల్ దర్జాగా బయట తిరగడమే పనిగా పెట్టుకుంటాడా, ఈ వీడియోలోనే రాకుండా మీడియాని కట్టడి చేస్తారా అనే విషయాలైతే మాత్రం మనం అందరూ ఎదురు చూడాలి. మనం అనుకున్నట్టుగానే మీడియాని కట్టడి చేయడంలో కూడా సిద్ధహస్తులే కూటమి నేతలు. అవన్నీ మనం ఇప్పటికే చూస్తున్నాం. ఇలాంటి బాధితులకు న్యాయం చేస్తామంటూ చెప్తున్న జనసేనాని నిద్రపోతున్నాడా అనే ప్రశ్నలు కూడా తెర మీదకి వస్తున్నాయి. మరి ఎందుకు కిరణ్ రాయల్ గురించి ఒక్క మాట ఎవరు మాట్లాడటం లేదు? కిరణ్ రాయల్ చేసింది తప్పా కాదా అనడానికి ఇప్పటికే వీడియో సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఎందుకు ఎవరు ఏం మాట్లాడట్లేదు? లక్ష్మి కేసు గురించి ఎవరు సపోర్ట్ చేస్తారు, రాబోయే రోజుల్లో లక్ష్మికి ఏం జరుగుతుంది అనే విషయాలు మాత్రం హాట్ టాపిక్గా మారితే కిరణ్ రాయల్ గురించి రాబోయే రోజుల్లో చర్చ ఏంటి అనేది మాత్రం ఇంకాస్త హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి కిరణ్ రాయల్ ఇష్యూ ఇప్పటితో ముగిసిపోతుంది అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయం మాత్రం క్లియర్ కట్గా తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒక పక్క లక్ష్మిని అరెస్ట్ చేశారు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ లక్ష్మి వర్షన్ ఎలా ఉంది అని ఒకసారి చూస్తే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కిరణ్ రాయల్ తీసుకుని ఇవ్వకపోవడం వల్లే ఇప్పుడు నా మీద ఆ చెక్ బౌన్స్ అయింది అంటూ ఆమె బాధపడుతుంది. ఇప్పుడు ఇది ఖచ్చితంగా తేలాల్సిన విషయమని, కావాలనే జైపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఈ సమస్యని ఇంకాస్త హెచ్చు చేసి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఇందులో చాలా మంది పెద్ద పెద్ద నాయకుల హస్తం ఉంది అని ఖచ్చితంగా కిరణ్ రాయల్కి శిక్ష పడాలి అంటూ కూడా లక్ష్మి చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటి, ఒక ఆడపిల్ల డబ్బులు పోగొట్టుకొని సర్వం పోగొట్టుకొని మీడియా ముందుకు వస్తే రాజకీయ పార్టీల నాయకులు అందరూ కలిసి ఇలా తన మీద కుట్రలు చేస్తూ లేనిపోని కేసులన్నీ పెట్టి సమాచారం ఇచ్చి తనని అరెస్ట్ చేస్తారా అంటూ కూడా లక్ష్మి వర్షన్ ఉంది. నాకు జరిగిన అన్యాయం గురించి నోరెత్తి అడగకూడదా, కనీసం పోరాడకూడదా దీని గురించి, తను చేసిన తప్పేంటి, ఒక వ్యక్తిని నమ్మి సర్వస్వం కోల్పోయాను నేను, ఆ విషయాన్ని 10 మందిలో చెప్తే ఇలా నన్ను ఇరికిస్తారా, ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేలాగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు
నాకు రావాల్సిన డబ్బులు ఏమన్నా వస్తాయి అని ఆశతో ఒక ప్రయత్నంగా మీడియా ముందుకు వచ్చాను. కానీ ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు కిరణ్ రాయలకు సపోర్ట్ చేస్తూ ఉండి నా మీద ఇలా అభియోగాలు చేస్తూ ఉంటే ఇంకా నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఇకపై నాకు రక్షణ లేదు మహాప్రభు అంటూ లక్ష్మి వాపోతున్న పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. లక్ష్మికి న్యాయం జరుగుతుందా అంటే ఇక్కడ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్న నేతలు ఎలా చేస్తున్నారు కదా, మరి అధినాయకులు ఏమైనా స్పందిస్తారా? మాకేమన్నా పనా అంటూ కూడా రియాక్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అవి మా పరిధిలోకి రాదు, ఇలాంటి చిన్న విషయాలు మేము పట్టించుకోం అనే మాటలు ఇప్పటికే మనం చెవుల్లో వింటూ వస్తున్నాం. చూద్దాం ఎన్ని మలుపులు తీసుకెళ్తారో, ఇంకా లక్ష్మిని ఎంత టార్చర్ చేస్తారో, కిరణ్ రాయల్ని ఎంతవరకు వెనకేసుకొస్తారనే విషయాలని కూడా ఇంకాస్త రాబోయే రోజుల్లో బాగా తెలిసే అవకాశం క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. సంబంధం లేదు, నాకు ఏ పార్టీలతోనూ సంబంధం లేదు, నాకు ఎవరూ తెలియదు కూడా. నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను. నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడిని ఒక్కరిని అడుగుతున్నాను. నేను నాకు న్యాయం జరిగేలాగా చేయండి, నాకు అండగా నిలబడండి. నేను ఒంటరి మహిళని, 2 బిడ్డలు పెట్టుకోనున్నాను. నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు. నేను చనిపోయినా కూడా, నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతులెత్తి నేను అర్థిస్తున్నాను. నేను అందరినీ దయచేసి ముగ్గురు రాజకీయాల్లో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి. ప్రజలు చేస్తారా, అది పోలీసులు చేస్తారా, మీడియా చేస్తారా అనేది నాకు న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నాను. मैडम किधर से आया मैडम? मैडम आप किधर से आया? मैडम जयपुर से। कौन सा केस मैडम? कौन सा केस मैडम? बता देंगे अभी कर देंगे। పిల్లలకి ఇచ్చారా? రండి బావా, लक्ष्मी मैडम 1 मिनट मैडम प्लीज मैडम एक ही बात